హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రౌండ్ 2 గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు కదా. సో స్టూడెంట్స్ ప్రెజెంట్లీ ఏంటంటే నేను ట్రైన్లో ఉన్నాను. ట్యూస్డే మార్నింగ్ వరకు నాకు ట్రైన్ జర్నీ అయితే ఉంది, సచ్ ఏ లాంగ్ జర్నీ. సో ఏం అప్డేట్స్ వచ్చినా కూడా నా చుట్టూ ఏం నాయిస్ లేకపోతే, సిగ్నల్ కనుక ఉంటే వీడియోస్ పెడుతుంటాను. ఒకవేళ చుట్టూ ఏమైనా నాయిస్ ఉన్నప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్స్లలో, వాట్సాప్ ఛానల్స్లలో పెడుతుంటాను. సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతూ ఉండండి. సో ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే మళ్ళీ ఈ బిట్వీన్ లాంగ్ జర్నీ కదా, సో మధ్యలో రేపు కానీ ఏమైనా అప్డేట్స్ వస్తే నేను వీడియోస్ చేయకపోతే ఏంటి అన్న వీడియోస్ చేయట్లేదు అని మీరు అనుకుంటారు కదా. సో అందుకనే నా సిచ్యువేషన్ చెప్తున్నాను. ట్యూస్డే మార్నింగ్ వరకు నాకు ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. సో అప్పటి వరకు నా ప్రయత్నం నేను చేస్తాను పెట్టడానికి మీకు అప్డేట్స్, ఏదో టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. అండ్ నెక్స్ట్ ఈ వీడియోకి వస్తే, ఎవరికైతే రౌండ్ 2లో కొత్త కాలేజీకి అప్గ్రేడ్ అయ్యిందో, రౌండ్ 2లో కొత్తగా సీట్ వచ్చిందో, మీ అందరికీ నా తరపు నుంచి హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇలా సీట్ వచ్చిన వాళ్ళు అలాగే కొత్త కాలేజ్కి అప్గ్రేడ్ అయిన వాళ్ళు 3 అక్టోబర్ లోపు బిఫోర్ 3 PM లోపు మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు సీట్ వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ PDF ఉంది కదా, ఇది వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది, NTR UHS వెబ్సైట్లో. అలాగే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను. సో మీరు అక్కడి నుంచి అయినా కూడా ఇందులో మీ ఆల్ ఇండియా ర్యాంక్ అలాగే మీ పేరు, ఈ రెండు కనుక మీరు సెర్చ్ చేస్తే కనుక మీకు సీట్ వచ్చిందో లేదో తెలుస్తుంది. ఆ తర్వాత సీట్ వస్తే ఏ కాలేజీలో సీట్ వచ్చిందో కూడా ఇక్కడ పైన ఉంటుంది చూడండి, మెడికల్ కాలేజ్ అని ఉంది కదా, అక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సైడ్లోకి వెళ్తే మీకు ఫేస్ అని ఉంటుంది. ఫేస్ 1 అని ఉంటే ఓకేనా, మీకు ఫేస్ 1 అని ఉందనుకోండి, మీరు ఇంకా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అదే కాలేజ్లోనే సీట్ ఉన్నట్టు, మీరు ఇంకా అప్గ్రేడ్ అవ్వనట్టు, మీరు ఇంకా కాలేజ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ రిపోర్ట్ చేసి ఉంటారు కదా, సరిపోతుంది. కానీ ఇక్కడ ఫేస్ 2 ఉంది చూడండి, ఫేస్ 2 ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఫేస్ 1లో వచ్చిన వాళ్ళు కొద్దిమందికి కొత్త కాలేజు ఫేజ్ 2లో వచ్చి ఉంటుంది. అంటే రౌండ్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు వచ్చింది అనుకోండి, రౌండ్ 2లో ఆంధ్ర మెడికల్ కాలేజ్కి స్లైడ్ అయి ఉంటుంది. అలా రౌండ్ 2లో కొత్త కాలేజ్ కనుక మీకు వస్తే, మీకు ఆల్రెడీ రౌండ్ 1లో వచ్చిన కాలేజీలోకి వెళ్ళి మీరు జాయిన్ అయ్యి ఉంటారు కదా, జాయిన్ అయినప్పుడు వాళ్ళ దగ్గర మీరు సర్టిఫికేట్స్ ఇచ్చింటారు కదా. వాళ్ళు మీకు ఒక అడ్మిషన్ ఆర్డర్ అనేది ఇస్తారు, లేకపోతే కస్టడియన్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఆ రౌండ్ 1 కాలేజ్లో మీ సర్టిఫికేట్స్ ఉన్నట్టు ఏమేం సర్టిఫికేట్స్ ఉన్నాయో ఒక అడ్మిషన్ ఆర్డర్ అని కానీ లేకపోతే కస్టడియన్ సర్టిఫికేట్ కానీ మీకు ఆల్రెడీ ఇచ్చుంటారు. చాలామందికి ఇచ్చారు కూడా, ఓకేనా. అంటే ఏముండదు, దాంట్లో మీ నేము అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి, కింద మీరు ఏమేమి సర్టిఫికేట్స్ ఇచ్చారో అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మీరు ఏమేమి సర్టిఫికేట్స్ ఇచ్చారో దాన్నే కస్టడియన్ సర్టిఫికేట్ అంటారు. కొందరైతే అడ్మిషన్ ఆర్డర్ అని అంటారు. ఆ కస్టడియన్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే, ఓకేనా, కస్టడియన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఆల్రెడీ రౌండ్ 1లో జాయిన్ అయిపోయిన వాళ్ళు, రౌండ్ 2లో కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు, ఆ కస్టడియన్ సర్టిఫికేట్ అలాగే మీరు ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయితే కొత్తగా అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. అలాట్మెంట్ ఆర్డరు ఈ 2 తీసుకొని కొత్త కాలేజీకి వెళ్ళండి. కొత్త కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసేయచ్చు. 3 అక్టోబర్ లోపు రిపోర్ట్ చేసేయచ్చు. ఆ కస్టడియన్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే కొత్తగా అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఉండాలి. ఈ 2 ఉంటే కొత్త కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసేయచ్చు. అండ్ కొద్దిమందికి ఏంటంటే సేమ్ కాలేజే ఉంటుంది, సేమ్ కాలేజ్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ అలాట్మెంట్ డీటెయిల్స్లో ఫస్ట్ రౌండ్లో ఏ కాలేజ్ వచ్చిందో సెకండ్ రౌండ్లో కూడా అదే కాలేజ్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఫేజ్ 2 అని ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో లోకల్లో వచ్చింటే ఇప్పుడు అన్రిజర్వ్లోకి అట్లా మారి ఉంటుంది. అట్లా కొన్ని చేంజెస్ సేమ్ కాలేజ్లోనే మారి ఉంటుంది. అంటే అలాట్మెంట్ కేటగిరీ అనేది మారి ఉంటుంది, కానీ ఇక్కడ మీకు ఫేజ్ 2 అనేది చూపిస్తుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ అలాట్మెంట్ లెటర్నే డౌన్లోడ్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, మీకు రౌండ్ 2లో కొత్త కాలేజీకి అప్గ్రేడ్ అయినా, రౌండ్ 2లో సేమ్ కాలేజ్ ఉండి ఫేజ్ 2 కనిపించినా కూడా మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి.
మీకు మళ్ళీ కొత్తగా మీరు 10,600 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీకు లాగిన్ అయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసేసుకోండి. సో కొత్తగా కాలేజ్ అప్గ్రేడ్ అయిన వాళ్ళు మటుకు నేను చెప్పినట్టు కస్టడియన్ సర్టిఫికేట్ అలాగే అలాట్మెంట్ ఆర్డర్ కాలేజ్ దగ్గర తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి, కొత్త కాలేజ్ దగ్గరికి. అలాగే సేమ్ కాలేజ్ వచ్చిన వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆ కాలేజ్ వాళ్ళది ఎవరిదన్నా నెంబర్ ఉంటే కాల్ చేసి కనుక్కోండి, ఇదా మాకు సేమ్ కాలేజే వచ్చింది కానీ అలాట్మెంట్ కోట మారింది, రౌండ్ 1లో రౌండ్ 2లో సేమ్ కాలేజ్ వచ్చింది, అలాట్మెంట్ కోట మారింది, మేము ఇప్పుడు మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వచ్చి రిపోర్ట్ చేయాలా లేకపోతే మీ మెయిల్కి పెట్టేమా మా అలాట్మెంట్ ఆర్డర్ అని కనుక్కోండి. కొన్ని కాలేజ్ రమ్మంటారు, కొన్ని కాలేజ్ మెయిల్ చేస్తే చాలంటారు. ఇది ఎవరికంటే మళ్ళీ చెప్తున్నాను, రౌండ్ 1లో రౌండ్ 2లో సేమ్ కాలేజ్ వచ్చిన వాళ్ళకి కానీ అలాట్మెంట్ కోట మారిన వాళ్ళకి. అండ్ నెక్స్ట్ రౌండ్ 2లో రౌండ్ 1లో సీట్ రాలేదు, రౌండ్ 1లో సీట్ రాకుండా రౌండ్ 2లోనే కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, సో నేను ఆల్రెడీ రిపోర్టింగ్ ప్రాసెస్ సంబంధించి వీడియో చేశాను కదా, సో ఆ వీడియో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని సో చాలామంది అడుగుతున్నారు కదా. సో ప్రజెంట్ నా వరకు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే నేను చూశాను. ఏయూ రీజన్లో అయితే ఓపెన్ కేటగిరీకి 608 మార్క్స్ వరకు సీట్ వచ్చింది, ఓకేనా. సో కొంచెం తగ్గింది. అండ్ నెక్స్ట్ రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఉంటుంది మోస్ట్లీ, ఒకవేళ ఉంటుందో లేదో నేను మళ్ళీ తర్వాత చెప్తాను, అది కొంచెం క్లారిటీ లేదు మళ్ళీ వీళ్ళు లేటెస్ట్గా ఇచ్చిన అప్డేట్లో. రౌండ్ 3లో కనుక అప్గ్రేడేషన్ ఉంటే మటుకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కూడా మధ్యలో ఉంటుంది కాబట్టి, ఓకేనా. కొద్దిమంది క్యాండిడేట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు. సో అప్పుడు రౌండ్ 3లో అప్గ్రేడేషన్ ఉంటే అప్పుడు ఇంకా కొంచెం కట్ ఆఫ్ అనేది తగ్గచ్చు, ఎనీవే కొంచెమన్నా తగ్గుతుంది. ప్రజెంట్ అయితే ఏయూ రీజన్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 608 మార్క్స్ వరకు వచ్చింది. అండ్ ఎస్వియూ రీజన్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 593 మార్క్స్ వరకు వచ్చింది. రిమైనింగ్ కేటగిరీస్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది నేను చెక్ చేస్తాను. సో అన్నీ నా దగ్గర ఉన్నాయి, ల్యాప్టాప్ ఇవన్నీ. సో చెక్ చేసి సో మీకు కుదిరితే టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, లేకపోతే యూట్యూబ్లో వీడియో చేస్తాను, ఓకేనా. సో మన ఛానల్కి అప్డేట్ అయితే ఉండండి, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో నాకు సాధ్యమైనంత వరకు యూట్యూబ్లో పెడతాను, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతుంటాను. సో ఇది టోటల్గా రిపోర్టింగ్ ప్రాసెస్కి సంబంధించి. సో మీ అందరికీ డౌట్స్ క్లారిఫై అయిపోయాయి అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.